థ్యాంక్ యూ సౌమ్య. సో ప్రియా గారు, ఇప్పుడు షాలెం రాజు వ్యాఖ్యలపై అలాగే రాజ్ న్యూస్ పైన చేసినటువంటి ట్రోలింగ్స్ పై ఏం చేయబోతున్నారు మీరు? ఒక ప్రశ్న అడుగుతున్నా. వాళ్ళు ఏమంటున్నారు, మీ హిందూ స్త్రీలను అనలేదు, మహిళలను అనలేదు, మహిళలను అన్నాడని ఒప్పుకుంటున్నారు కదా. అది ఎంత పెద్ద క్రైమ్ ఒకసారి చెప్పండి మేడం. ఇందాక మీతో చెప్పినట్టుగా 509 అట్రాక్ట్ చేసి వాళ్ళకి నేను అదే చెప్తున్నా, చదువు లేదు, సంధ్య లేదు, అవగాహన లేదు, చట్టం తెలియదు. ఒరే పిచ్చోళ్ళారా, వాడిచ్చే చిల్లరకి మీరు ఆశపడి కింద కామెంట్లో, లేకపోతే వాడు చెప్పేటటువంటి కూటముల్లో చిమ్మేటటువంటి విషాన్ని అమృతం అని తాగుతున్నారు, చచ్చిపోతారు రేపు. గుర్తుపెట్టుకోండి, మహిళల్ని అన్నాడు, మిమ్మల్ని అనలేదు. బజారు మహిళల్ని అని ఎవరైతే వీడియోలు చేశారో, ఎవరైతే మాట్లాడారో, ఈ వీడియోలన్నీ రేపొద్దున చట్టం పరిధిలోకి తీసుకొస్తా ఖచ్చితంగా. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నంబర్ 1. రెండో విషయం, అసలు మనం ఈ విషయం పట్టుకుని చూస్తున్నాం. నేను ఈతగాడు మాట్లాడింది విన్న తర్వాత నేను వెనక్కి చూసా. ఇందాక మన శివప్రసాద్ అంటే ఆయన ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. భరతవర్ష ప్రసాద్ గారు ఏమన్నారు అంటే, వీడు ప్రతి ఒక్క మీటింగ్ లోనూ ఆడవాళ్ళ మీద విషమే చిమ్ముతున్నాడు. ఒక స్టోరీ చెప్పాడమ్మా, అద్భుతంగా చెప్పాడు. ఏమనంటే, ఆడవారి యొక్క అలంకరణ ఎలా ఉండాలి అనేటటువంటి, స్త్రీ అలంకరణ ఎలా ఉండాలని చెప్పి, స్త్రీలు అతిగా అలంకరించుకోకూడదు, మన సంప్రదాయానికి ఎగైనెస్ట్. పాయింట్ నెంబర్ 1. రెండో విషయం ఏంటి అనంటే, ఒక భర్త భార్యని ఇంట్లో పని చేసుకుంటున్నటువంటి లేదా భార్యనో భర్త వచ్చి, పెళ్లికి వెళ్దాం పదా, మన చుట్టాలు పెళ్ళి ఉంది ఈరోజు, పెళ్లికి వెళ్దాం పదా అన్నాడండి. ఆవిడ గబగబా మొహం గడిగేసుకొని పదా అన్నంట. ఇదేంది ఇట్టొస్తున్నావు, బయట వాళ్ళు చూస్తే దడుచుకుంటారు, నీ ముఖం ఏంది అట్ట ఉంది అని అన్నాడంట భర్త. అనగానే, ఎవరి కోసం నేను రెడీ అవ్వాలి? నా అందం నీ కోసము, నీకు కావాలంటే చెప్పు, నేను ఎలాగైనా రెడీ అవుతా. నా అందం 10 మందికి చూపించడానికి కాదు అని ఆవిడ చెబితే, మరుసటి ఆదివారం రోజున భర్త చర్చికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చాడా? ఎందుకంటే ఇక్కడ స్త్రీని అతగాడు ప్రతి విషయాలు, అలాగే ఆడపిల్ల రజస్వలైతే ఫంక్షన్లు చెయ్యకండి అంటే, ఆడవాళ్ళని మొత్తం కూడా ఒక ఘోషలో పెట్టేయడానికి ఇతని యొక్క ప్రబోధనలన్నీ ఉన్నాయి. అంటే ఇతను ఏ స్థితి నుంచి వచ్చాడో ఆ స్థితిలోనే అతని ప్రబోధనలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మేడం స్పష్టంగా చెప్పారు ఇందాక, అక్కడ అతగాడు మాట్లాడినటువంటి మహిళల్ని, అరే మేము వీటికి అర్హులం కామా అనేటటువంటి విధంగా తయారు చేస్తూ ఒక విధమైనటువంటి మొనాటనీలోకి వాళ్ళని తీసుకెళ్లిపోయి, రెండోది మగవాళ్ళకి ఏంటంటే స్త్రీ అంటే భోగ వస్తువు అనేటటువంటి కాన్సెప్ట్ని చేస్తూ, అంటే క్రైస్తవ మహిళలు ఎవరో కూడా పూలు పెట్టుకోవద్దు, అందంగా ఉండద్దు ఇలా మాట్లాడుతూ, ఇంకొక విషయము భర్తకి మాత్రమే ఉండాలంటే మిస్టర్, ఇంకొక మాట నేను మాట్లాడాలి, సో ఒక ఆడది చక్కగా రెడీ అయి బయటికి వెళ్తే అర్థము పరాయి మగాడిని ప్రేరేపిస్తుందని కాదు. నీ యొక్క ప్రతి ఒక్క ప్రవచనంలోనూ ఇది ఉంది. చెప్పుతో కొడతారు, మీ 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 మహిళలే కొడతారు. ఎందుకని మాట్లాడుతున్నానంటే, ఒక ఆడది అలంకరించుకొని బయటికి వెళ్తే భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టినట్టు, భర్త యొక్క హోదాని చూపించినట్టు, భర్త యొక్క సంస్కారాన్ని చూపించినట్టు. సంస్కారాన్ని చూడలేని వాడివి, అలంకరణని నువ్వు మాత్రమే చూస్తూ, ఆ అలంకరణనే ప్రతిసారి ప్రతి వీడియోలోనూ ఇదే ఉందండి. అంటే ఆయన ప్రవచనాలు చెప్తున్నాయి కదా, యద్భావం తద్భవతి. అది ఒకటైతే, అదే వీడియో ఇంకొంచెం ముందుకెళ్తే దాంట్లో ఏమన్నాడు అంటే, మనము వేరే విధమైనటువంటి అలవాట్లు చేసుకోకూడదు, మనం ఏ స్థితిలో ఉన్నామో అది రిప్రజెంట్ చేయాలన్నారు. మిస్టర్ రాజు, నువ్వు చెప్పిందే నేను మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నా. ఏమన్నాడు, ఒక ఫ్రెండ్ అంట, అదేంటి కిల్లి వేసుకుందాం, స్వీట్ పాన్ వేసుకుందాం రా అన్నాడంట. అనగానే ఈయన అన్నాడంట, మనం స్వీట్ పాన్ నేను వేసుకున్నానంటే మన ప్రవచనం వినేటటువంటి, ప్రవచనం అంటారా సువార్త అంటారా ఏం వార్తలు అంటారో దుర్వార్తలు, ఓకే, వాటిని చెప్పి వినేటటువంటి వాళ్ళందరూ కూడా, మిస్టర్ అండర్లైన్ దిస్ పాయింట్, వాళ్ళందరూ రేపొద్దున జరదా పాన్ తింటారు అని అన్నావు. మిస్టర్ నువ్వన్నమాటే. మరి ఈ రోజు నువ్వు మహిళల్ని బజారు మహిళలంటే నీ సువార్త వినేటటువంటి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? నీ కాన్సెప్ట్ నే కదా అర్థం చేసుకుంది, అదే కదా మేడం చెప్పారు. కరెక్ట్. ఇంకొకటి ఇక్కడ ఇంకా అవ్వలేదు, ఇది కొసమెరుపు. ఇది ఏమన్నాడు అనంటే, అరే లోపల అంతర్ముఖం చూడు అంటారు. ఎవడికి అంత ఖాళీ ఉంది అంతర్ముఖం చూడడానికి? బాహ్యమే చూస్తారు. కాబట్టి మనం బాహ్యంగా ఎలా ఉండాలంటే స్వీట్ పాన్ తినకూడదు. మరి ఒక స్త్రీ అలంకరణ అనేటటువంటి దాన్ని ఎందుకు తప్పు పట్టావు మిస్టర్?
మై డియర్ క్రైస్తవ సోదరీమణులారా, నా మీద ట్రోలింగ్ చేసేవాడు మీ రాజు వీడియో మీరే వేసుకొని చూడండి. ద్వంద్వ వైఖరి ఇతనికి. తన విషయానికి వస్తేనేమో అవుటర్ అపియరెన్స్ గొప్ప అంటాడు, ఆడదాని విషయానికి వస్తే ఇన్నర్ అపియరెన్స్ గొప్ప అని మాట్లాడేటటువంటి ఇలాంటి ఛాందసవాదుణ్ణి, ఇలాంటి మూర్ఖుణ్ణి పాస్టర్ అని చెప్పి ఈ దేశంలో వదిలిపెడితే, ఈ రాష్ట్రాల్లో వదిలిపెడితే ఎంతమంది ఉన్మాదుల్ని ఇతగాడు తయారు చేస్తాడు. అది మన రాష్ట్రాలకి, మన మహిళలకి ఏ విధమైనటువంటి భద్రతనిస్తుందో ఇక్కడ పెద్ద ప్రశ్న. రైట్ టిఎస్ చంద్ర గారు, ఒక డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాము. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. మన VVIT యూనివర్సిటీ